మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. సీరియల్స్ లో ఈ మధ్య కొంచెం కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ అయిపోవడం కానీ సో ఏంటిది ఈ సంస్కృతి అనేది పెరుగుతూ పోతే మన వాళ్ళకి మాత్రం అవకాశాలు అనేది కూడా లేకుండా లేవుగా. పోతాయి అసలు లేవుగా. లేవు, చాలా మంది సైలెంట్ అయిపోయారు, చాలా ఉద్యమం చేశారు. జరుగుతుందమ్మా ఆ ఉద్యమం కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా ఉధృతంగా చేయడానికి కానీ. మొన్నటి వరకు కౌశిక్ ప్రెసిడెంట్గా నిలబడి దానికోసం టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా రిస్క్ తీసుకొని మరి నిలబడ్డాడు పాపం తను. కానీ ప్రయోజనం జీరో. ఓకే, ఏమిటి కావాలి అంటే 24 గంటలు అక్కడే ఉండాలండి. కొంత టైం అనేది సినిమాకి షూటింగ్కి, కొంత టైం అనేది ఇంటికి కాకుండా మార్నింగ్ 5కి లేచిన ఆర్టిస్టు రాత్రి 1 గంటకి ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున 5 గంటలకు కారెక్కాలంటే వాళ్ళ హెల్త్లు ఏమైపోతాయండి. కుర్రకారంటే చిన్నపిల్లలు అంటే ఒక 16 నుంచి 20 లోపు 25 సంవత్సరాల లోపు వాళ్ళంటే కొంచెం అదేదో రీచ్ అవ్వాలి, అందని ద్రాక్ష అందుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. మరి మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇంత కష్టపడి ఏంటి బతుకు అనే ఒక విరక్తి కూడా కలిగే పరిస్థితి వచ్చేసింది ఒక టైంలో. టైం అండి, మార్నింగ్ మనం నిద్ర లేవడం 5 గంటలకు లేస్తే 7 గంటలకు కారు ఎక్కితే 8:30కి లొకేషన్కి వెళ్తే రాత్రి 10 గంటల వరకు పని చేస్తే ఇంటికి వచ్చేసరికి 1 గంటే కదండి అవుతుంది. మళ్ళీ 1 గంటకు లేస్తే నెక్స్ట్ డే అగైన్ మళ్ళీ 5 గంటలకే కదా నేను లేవాలి. సో దీంతో అనారోగ్యాలు పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ లెక్కను చూసుకుంటే 14 గంటలు వర్కింగ్ అయినా సాటిస్ఫాక్షన్ లేదు. టీవీ సీరియల్కి డబ్బింగ్ చేయడం అంటే ఎంత కష్టం అంటే నేను మాటల్లో చెప్పలేను. ఓకే, ఇప్పుడు ఈరోజు షూటింగ్ చేసామండి, 4 ఎపిసోడ్లు చేసేసుకుంటారు వాళ్ళు ఒక రోజుకి, 3, 4, 2 ఏవో వదిలేండి. ఓకే, వాళ్ళ అవుట్పుట్ ఎంత కావాలంటే అంత తీసుకుంటారు, బాగానే ఉంది. నేను డబ్బింగ్ చెప్పాలంటే ఎన్నిసార్లు తిరగాలి? షూటింగ్ అంటే ఒక రోజులో 3 ఎపిసోడ్లు తీసుకుంటాడు, డబ్బింగ్ అట్లా కష్టపడి నేను మంగమ్మ గారి మనవరాలు కానివ్వండి, మరి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి చేశాను ఇంటిగొట్టు. దానికి ఒక సౌలభ్యం ఏంటంటే అక్కడే డబ్బింగ్ థియేటర్ ఉంటుంది కాబట్టి షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ చెప్పుకొని వచ్చేసేదాన్ని. ఓకే, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఆర్టిస్ట్ని మరీ అడకత్తెల్లో పెట్టిన ఒక్కరు కొంచెం సులువుగా ఉండేటట్టు ఉంటాయి అక్కడ. నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ అది. ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తే ఒక కార్ఖానాలో మిషన్లో వేసి చెరుకు గడని పెట్టి నొక్కినట్టు నొక్కితే ఆర్టిస్ట్ ప్రెజర్ అయిపోతాడు కదండి. సో దాంతో మేము పెట్టిన లిమిట్స్ ఏంటి, ఈ టైం వరకే ఉంటాము, ఈ టైం తర్వాత చేయలేమండి, కష్టపడతామండి, కొంచెం మీరు సహకరించండి అంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఓకే, ఇప్పుడు కన్నడ నుంచి వచ్చినా కేరళ నుంచి వచ్చినా వాళ్ళు ఏంటంటే ఫుల్ టైం ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కపెట్టాల్సిన బాధ్యతలు ఏమి లేకపోవచ్చు, అది వాళ్ళ అదృష్టం. బాధ్యతలు లేవు కాబట్టి ఇంకా ఇక్కడే ఎక్కువ టైం ఉంటారు, 10-11 గంటల దాకా ఉంటారు. వీలైతే అక్కడే నిద్రపోతారు, పొద్దునే అక్కడే స్నానం చేసి షూటింగ్ చేస్తారు. మనకు అలా కుదరదు కదా. కానీ వాళ్ళని తెచ్చుకున్నా కానీ దాంతోపాటు ఆ ఖర్చు అనేది కూడా పెరుగుతుంది కదా. అంటే వాళ్ళకు రావడము, అంటే హోటల్ స్టే ఇవ్వడము, మళ్ళీ అప్ అండ్ డౌన్ టికెట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని చూసుకోవాలి. హోటల్ స్టే ఉందండి, మణికొండ మొత్తం ఉన్న ఇళ్ళన్నీ బెంగళూరు వాళ్ళకే కదా ఇచ్చింది. ఓకే, మణికొండలో ఉన్న ఇళ్ళన్నీ, మణికొండలో ఉన్న నివాసాలన్నీ బెంగళూరు ఆర్టిస్టులు ఉండడానికి నివాసం ఏర్పరిచారు. ఒక పెద్ద ఇల్లు తీసుకోవడం, అందులో ఒక 4-5 షేర్ చేసి ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి పెట్టడం, భోజన సదుపాయాలన్నీ ఏర్పరచడం, పొద్దున్నే షూటింగ్ తీసుకెళ్ళడం చేస్తున్నారు. ఓకే, కాబట్టి ఎప్పుడో ఎక్కడో ఒకసారి 2 సార్లు హోటల్ రూమ్లు ఇస్తారేమో తప్ప ఎక్కువ టైం వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసేసి హైదరాబాద్లో ఒక నివాసాన్ని ఏర్పరిచినప్పుడు వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. వేరే ఇండస్ట్రీలో అయితే సో ఎవరైతే లోకల్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. కానీ మన ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అందరినీ మనం వెల్కమ్ చేస్తాం, కానీ మన వాళ్ళని అక్కడ ఎందుకు ఎక్కువ వెల్కమ్ చేయరు? అది మన మంచితనం. పొరుగింటి పొలగొర అనేది మీకు తెలుసు కదా సామెత. ఇప్పుడు నేనేదో గొప్పగా చెప్పడం కాదు, మన తెలుగు ఆర్టిస్టులు చాలా డెడికేషన్గా చాలా చేస్తారు. క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి కాళ్ళు పట్టుకోవాలన్నా సందేహించరు, బెగ్గింగ్ క్యారెక్టర్ చేయాలన్నా సందేహించరు. ఆ క్యారెక్టర్లోకి విడిపోతాం. ఇప్పుడు దాకా మనం కోటగారిని మాట్లాడుకున్నాం. వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలంటే ఆలోచిస్తారు, శివభారతి కాళ్ళు మనం పట్టుకోవాలా అని ఆలోచిస్తారు. కానీ వాళ్ళే కావాలి వీళ్ళకి.
ఎందుకంటే వాళ్ళు హైఫైలో కనిపిస్తారు. ఇక్కడ కూలోడు కనుక వెళ్ళేటప్పుడు సుత్తి కర్ర పార అన్నీ పట్టుకొని నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ కొండ పగలు కొట్టడానికి వెళ్తున్నాను అన్నట్టుగా ఎంత సంసిద్ధమై వెళ్తాడో మన తెలుగు ఆర్టిస్ట్ అట్లా వెళ్తాడు ఇంట్లో నుంచి. ఓకే, ఎంత కష్టం వచ్చినా నేను వాడిని మెప్పించాలి, అక్కడ ఆ క్యారెక్టర్కి పరిపూర్ణమైన న్యాయం చేసి బయటకు వచ్చేయాలి అని వెళ్తాడు. వేరే భాష నుంచి వచ్చేవాళ్ళు అంటే నన్ను పిలిచారు కాబట్టి వాడు భరిస్తాడండి, ఎందుకు భరించడు అనే ఫీలింగ్తో వచ్చినప్పుడు ఆ డిస్టెన్స్నైనా మనం ఆహ్వానిస్తున్నాం. కానీ అరే మనవాడు మన కాళ్ళ దగ్గర పడి పనిచేస్తున్నాడు, వాడిని మనం మర్చిపోవద్దు అన్న సంస్కారం ఒక దాసరి గారి దగ్గర నుంచి, ఒక రామానాయుడు గారి దగ్గర నుంచి, ఒక కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి, ఒక ఉషా కిరణ్ దగ్గర నుంచి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలం. అక్కడ ఆగిపోయింది. అది మా దురదృష్టం. అదే ఇప్పుడు రామానాయుడు గారు దాసరి గారు ఉన్నారనుకోండి, మమ్మల్ని ఆయన మర్చిపోరు, వాళ్ళు మర్చిపోరు. మా ఆర్టిస్టు అని చెప్పుకుంటారు వాళ్ళు, మా అనే ఒక దాంట్లో చాలా బలం ఇస్తారు వాళ్ళు. అందుకని మేము చాలా ఫ్రీగా ధైర్యంగా మన వెనక ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారనే ధైర్యంగా బతికామండి. ఇవాళ లేదండి, అది లేదు. మరి అప్పుడు లేనప్పుడు మాకు ధైర్యము, నమ్మకము, ఇంకోటి ఎలా ఉంటాయి చెప్పండి. అందుకని గడిచిన గోల్డెన్ డేస్ని గుర్తు చేసుకుంటూ గడిచిన జీవితంలో ఆ మహానుభావులతో ఉన్న కలయిక, సయోధ్య గుర్తు చేసుకొని ఆ గుర్తులతో బతుకుతున్నాం మేము, నిజం చెప్పాలంటే. కానీ ఈ సందర్భంలో ఏంటంటే ఒక అసోసియేషన్ ఏదైనా ఉంది అని అంటే ఎవరికైనా ఆర్టిస్టులకు ప్రాబ్లం వచ్చిందంటే అక్కడికి వెళ్ళి చెప్పుకోవడం కానీ చేయడం కానీ అని ఉండేది ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అసోసియేషన్స్కి అంత పవర్ లేకపోయిందా, ఉండట్లేదా, అసలు లేదా? లేదు అని నేను అంటలేదు. అసోసియేషన్కి ఉండే పవరు ఉంది, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్లని, ఎవరికైనా కష్టం వస్తే సహాయపడటము, ఇవన్నీ ఉన్నాయి. కానీ యూనిటీ ఎప్పుడు ఉంటుందండి? యూనిటీ అనేది 5 వేళ్ళు కలిస్తే. ఇది ఒక్కటే ఉంటే ప్రయోజనం ఏంటి? మిగతా ఇవన్నీ లేవు కదా. అలా మిగతా డైరెక్టర్స్, మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఆ అసోసియేషన్కి ఉన్న జయం ఏంటి, ఆ అసోసియేషన్కి ఏం కావాలి, ఇక్కడున్న ఆర్టిస్టులు మనం మర్చిపోతే ఎలా అన్న ఒక ఆలోచన, సాదర భావన వీళ్ళకి కూడా ఉండాలి. వీళ్ళు కూడా ఎక్కడి నుంచో తెప్పించుకొని మమ్మీ డాడీ అనిపించుకుంటుంటే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంతమంది తలుపు తట్టి నేనున్నానని చెప్పడానికి ఎవరు సాహసిస్తారు? ఉన్నారు, మనకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఫోన్లు కలవాలి, వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ ఫలానా వాళ్ళు చేశారండి అని ఇచ్చే మహానుభావుడు ఒకడు ఉండాలి మధ్యలో. ఫోన్ ఎత్తే అంత గొప్ప హృదయం వారికి ఉండాలి. ఆ తర్వాత కదా మా విన్నపాలు తెలుసుకోవాలి. నేనేమంటానంటే ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి. ఇప్పుడు నేనున్నాను, నేను మీకు కనిపిస్తున్నా ఇక్కడ ఎదురుగుండా, నేను మాట్లాడగలుగుతున్నా, మీరు చెప్పింది వినగలుగుతున్నా, మెమరీ పవర్ ఉంది, నాకు క్యారెక్టర్ ఇస్తే చేసే శక్తి ఉంది. నేను ఒక గ్లామరస్ క్యారెక్టర్ కావాలండి అని అడగట్లా. కురువృద్ధురాలైన వేషం కూడా వేశానండి నేను. డొక్కా సీతమ్మలో 100 years ఓల్డ్ క్యారెక్టర్ చేశానండి నేను. డొక్కా సీతమ్మ టెలిఫిలిం చేశాను, దానికి కూడా నాకు నంది అవార్డు వచ్చింది. నేనేమంటానంటే ఆ పాత్రలో ఇమిడిపోయే ఆర్టిస్టులు మీ దగ్గరే ఉన్నారు, మీ చెరువులో ఉన్నారు. మీరు యూటిలైజ్ చేసుకుంటే ఆ పాత్రకి నాకు న్యాయం జరుగుతుంది. నాకేమిటి న్యాయం? ఆ పాత్ర నేను చేసినప్పుడు ఫైనాన్షియల్గా అంతో ఇంతో నాకు ఉపయోగం, ఆ పాత్ర మిస్ అవ్వకుండా చేయగలిగే అవకాశం నాకుంటుంది. అట్లా వీళ్ళైతే ఇదే చేస్తారు, ఇదే చేయించాలి వీళ్ళతో అని నియమం పెట్టుకోకుండా ఏ పాత్ర అనుకుంటున్నారో ఆ పాత్ర ఇది, మీరు ఇలాగే ఉండాలి అంటే చేయగలిగిన ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఉపయోగించుకోండి అనేది మాత్రమే నా స్లోగన్. ఉపయోగపడలేదనుకోండి, ఎప్పుడు ఉపయోగపడం? నాకు కళ్ళు కనిపించట్లా, ఇక్కడికి వచ్చేటప్పుడు దారి కనిపించట్లా, ఒకటి పట్టుకొని తీసుకురావాలి, నాకు వినిపించట్లా, మీరు ఇది మాట్లాడుతున్నారని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు నేను ఎలా అడుగుతానండి? నా డిస్క్వాలిఫికేషన్స్ ఏంటో నాకే తెలిసినప్పుడు నాకు ఇవ్వండి నేను చేస్తానని నేను చెప్పలేను కదా. సో రేపు పొద్దున చనిపోయిన తర్వాత ఒక కోట గారి గురించి మాట్లాడుకుంటున్నట్టు, లేకపోతే ఇంకెవరి గురించో మాట్లాడుకుంటున్న తర్వాత ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసినా తెలియదండి. ఒక గజమాల వేసినా తెలీదు, రోడ్డు మీద రాలిపోయిన పువ్వు తీసుకొచ్చి అక్కడ పెట్టినా తెలీదు. లైవ్లో ఉన్నప్పుడు
చేయవలసింది ఏదో చెయ్యండి. టీవీ సీరియల్స్ కానివ్వండి, ఒక సినిమా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మేము మీ వాళ్ళం. నిర్మలమ్మ గారు చూడండి, ఆవిడ ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటారు. 75 years ఫెస్టివల్ జరిగినప్పుడు ఆవిడ చెప్పారు, నేను పోయిన సంవత్సరం వెళ్ళిపోవాల్సిన దాన్ని, ఈ సంబరం చూడటానికి నేను మిగిలి ఉన్నాను, మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూసుకున్నాను అని చాలా ఆర్ద్రతగా మాట్లాడారు ఆవిడ. ప్రతి ఆర్టిస్ట్లోనూ అదే ఉంటుందండి. నేనేమంటానంటే, ఇప్పుడు నాకు ఎంత లైఫ్ స్పాన్ ఉందో నాకు తెలియదు, ఎంతకాలం ఉంటానో కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు పరిస్థితి అలా వచ్చింది. కొత్తగా వచ్చి పడే పేర్లు, కరోనా లాంటివి రేపొద్దున ఏమొస్తాయో తెలియదు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతామో తెలియదు. ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించండి. మీ ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకు ప్రేమించమంటున్నాను, మేము ఇంకా పనిచేసే ఆ కావిడెత్తుకునే స్టామినా నాకు ఉంది కాబట్టి, అందుకే ప్రేమించమంటున్నాను. నేను కావిడి కాదండి, చిన్న గ్లాస్ కూడా పట్టుకోలేనప్పుడు మీరు నన్ను అలౌ చేయొద్దు. అలౌ చేయడం అని కాదు, మీరే రారు, అది రాను కదా. మీరు అర్థమవుతుంది మీరే నేను రాను కదా. అట్లాంటి నేను కావిడి మోసే శక్తి ఉందండి నాకు. అది కూడా నాకు ఇవ్వకుండా దూరం పెట్టేసేసి మానసికంగా హింసిస్తే తొందరగా చచ్చిపోతారండి ఆర్టిస్టులు. ఉదాహరణకి, ఇది సందర్భం కాదో నాకు తెలియదు, ఓకే, రంగనాథ్ గారు ఎంత మంచి ఆర్టిస్ట్ అండి, చెప్పండి, ఎంత మంచి ఆర్టిస్ట్. ఆయనకి ఒక పర్సనల్ ప్రాబ్లం ఉంది. వైఫ్ దగ్గర ఒక 10 సంవత్సరాలు అలా మంచం మీద పడిపోయి ఉంటే, ఆయన ఒక మహానుభావుడు. ఆమెకి ఎన్నో సేవలు అందించి ఆయన రోజు చెప్పుకుంటుండేవారు, మాలాంటి వాళ్ళతో మాట్లాడుతుండేవారు. నేను ఉండగా నా వైఫ్ వెళ్ళిపోవాలని కోరుతుండేవాడు ఆయన. ఎవరైనా స్త్రీ కోరుకుంటుంది ఆ మాట. అంటే ఎందుకు ఆయన ఆ మాట అన్నారనుకోవచ్చమ్మా? ఆ తర్వాత చేయడానికి ఏమో, నా భార్యని సరిగా చూస్తారో లేదో, పిల్లలు బిజీ, ఎవరు తప్పు కాదు. పిల్లలు ఒక జోన్లో ఇరుక్కుంటారు. ఆడపిల్లలు భర్త చాటు భార్య, మగాడు భార్య చాటు భర్త. నేనైతే అదే అంటాను. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. నో ఇండివిజువాలిటీ, నో పర్సనల్ ఒపీనియన్. ఇంకొక వ్యక్తితో కూడుకుంటే తప్ప ఏదైనా చేయలేని పరిస్థితి వచ్చింది. సో ఆయన, నేనుండగా నా వైఫ్ వెళ్ళిపోవాలి శివపార్వతి గారు అని కోరుకుండేవాడు. అలాగే జరిగింది. ఆయన ఉండగానే ఆమె వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన సిక్ అవుతుంటే మీలాంటి వాళ్ళు పిలిచి, సార్ రంగనాథ్ గారు ఈ క్యారెక్టర్ చేయండి సార్, బ్రహ్మాండం, మీ తప్ప ఇంకెవరు చేయలేరు. కోర్స్ ఆయన కాకపోతే ఇంకొకటి చేస్తాడు. కానీ ఆర్టిస్ట్కి బలం ఏంటంటే, మీరు తప్ప ఆ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరంటే చెప్పండి, రోజంతా పస్తుండి క్యారెక్టర్ చేస్తాడు. రోజంతా పస్తుండి ఒక మహారాజు క్యారెక్టర్ చేస్తాడు. కడుపులోకి ఏం వెళ్ళకపోయినా పైన పట్టుబట్టలు కట్టుకొని కిరీటం పెట్టుకొని మహారాజు క్యారెక్టర్ చేస్తాడు. దట్ ఈస్ ఆర్టిస్ట్. అలాగే రంగనాథ్ గారు అప్పటికి ఆయన చేయగలిగిన స్థితిలో ఉన్నారు. ఆయనకి రోగాలు రోస్టులు ఏమీ లేవు, ఇంకేమీ లేవు ఆయనకు అలవాటు దుర్వ్యసనాలు. ఆయనకున్న దుర్వ్యసనం ఒకటే, కవితలు రాయటము, మంచి స్నేహితుల్ని కోరుకోవటం, మంచి పాత్రలను పోషించడం. అది ఇవ్వలేరా? ఎక్కడి నుంచో తెచ్చుకొని వారికి స్టార్ హోటల్స్ ఇచ్చి, ఫ్లైట్ టికెట్లు ఇచ్చి, ఆ ఖర్చే 10 లక్షలు అవుతున్నప్పుడు ఆ 10 లక్షల్లో 2 లక్షలు ఇవ్వలేరా రంగనాథ్ గారికి? నా ఫీలింగ్ అండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి. ఈ ఎపిసోడ్ చూసిన ఎవరైనా మా అదృష్టం వరించి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చూస్తే కనుక వారందరికీ పాదాభివందనం చేసి నేను చెప్పుకునేది ఏంటంటే, మమ్మల్ని బతికుండగా బతికించండి, చచ్చిపోయిన తర్వాత బతికించడం కాదు. బతికుండగా మా ఇంటెన్షన్ తెలుసుకోండి. నేను చెప్తున్నది అది. దాన్ని పక్కన పెట్టేసి అక్కడి నుంచి వస్తే మార్కెట్ అవుతుందని పాన్ ఇండియా సినిమాలు తీసి, ఆ పాన్ ఇండియా సినిమా కోసం తెలుగులో ఒకళ్ళు, తమిళ్లో ఒకళ్ళు, కన్నడలో ఒకళ్ళు, హిందీలో 4 పెట్టుకుంటే మేమేమి పోవాలి? ఎంతోమంది టీవీ ఆర్టిస్టులు అండి, జెంట్స్, పాపం వాళ్ళ చదువులు పక్కన పెట్టేసి, వాళ్ళ ఉద్యోగాలు మానేసి, ఈ ప్యాషన్తో వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా ఉన్నారండి. తేనెలో ఈగలు పడిపోతాయి చూసారా, అది బయటికి రాలేదు, లోపల నుండి దాన్ని ఆస్వాదించలేదు. కళాకారుడి పరిస్థితి అదేంటి? వాడు బయటికి వెళ్ళి ఏ పని చేయలేడు, ఇందులో ఉండి ఆ తేనెంతా ఆస్వాదించలేడు. వాళ్ళని కాపాడాలి కదండి. అందుకని టీవీ ఛానల్స్ కూడా
ఇదేదో గొప్ప పనిలాగా వీళ్ళకే మేము ఇవ్వాలి, వీళ్ళందరినీ ఒక కట్టగట్టి బావిలో పడేయాలి అనుకుంటే తప్పండి అది. ఆర్టిస్టులు దైవ సమానుడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ప్రతివాడు ఆర్టిస్ట్ కాలేడండి. ఆ భగవంతుడు కరుణిస్తేనే మీరు కూర్చున్న సీట్లో మీరు కూర్చుంటారు. ఇది ఒక ఆర్ట్ ఫామే. అంతే. ఒక ఆర్టిస్ట్ని మీరు ఇంటర్వ్యూ చేయాలంటే మీకు ఎన్ని విషయాలు తెలియాలి, మా మనోభావాల్ని మీరు ఎంత చదవాలి, అదొక ఆర్ట్ కదా. అంతేమ్మా. ఇచ్చిన పాత్రని యాక్ట్ చేయడం నాదొక ఆర్ట్ కదా. అసలు ఈ పాత్రలను సృష్టించింది ఎవడు? భగవంతుడు. భగవంతుడు. ఇప్పుడు నా ఇంట్లో 10 మంది సంతానం ఉన్నారు, వాళ్ళందరూ ఆర్టిస్ట్ అవ్వలేదు, నేను ఒకదాన్నే ఆర్టిస్ట్ అయ్యాను. నేను దైవ సమానులని ఎందుకు అంటున్నానంటే, ఇది నేనన్న మాట కాదు. మహాకవి సి నారాయణ రెడ్డి గారు ఒక సభలో, సావిత్రి గారి సభ అది, అంటే సావిత్రి గారి జయంతి రోజున రవీంద్ర భారతిలో నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, మన సంజయ్ కిషోర్ అని ఒక మహానుభావుడు అనే అనాలి, ఎందుకంటే ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు కాబట్టి. ఆమెకి ఏ జన్మలోనూ పుత్రుడై ఉంటాడు సంజయ్, సో మంచి కార్యక్రమం నిర్వహిస్తుంటాడు. ఆ సభలో నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆ మహాశివుడు శివతాండవం చేసినప్పుడు ఆయన కాలి మూవలు రాలి కింద పడిన వాళ్ళే ఆర్టిస్టులు అన్నాడు ఆయన. విన్నారా? అందుకని దైవ సమానులు అంటున్నాను నేను. ఆర్టిస్టులకి దేవుడిని పూలతో పూజిస్తాం, ఆర్టిస్టుల్ని పూలతో సత్కరిస్తాం, పండితుల్ని పూలతో సత్కరిస్తాం, పండితుల్ని ఇంకా దగ్గరగా వెళ్తే హృదయంతో పూజిస్తాం. సో ఈ అర్హతలు కలిగిన ఆర్టిస్టులు వాళ్ళని కంటతడి పెట్టించద్దు, వాళ్ళు బేలగా ఉండేలాగా చేయొద్దు. బతికినంతకాలం అబ్బా ఇక నేను ఇంకేం చేస్తానులేండి క్యారెక్టర్ అనే స్థితి వరకు చెయ్యాలని కోరుకుంటుంటుంది ఆర్టిస్ట్. నేను గమనించింది అది. మీరు ఏ ఆర్టిస్ట్ అయినా చూడండి, లేదండి వదిలేశానండి అనదు. షౌకర్ జానీ గారి ఇంటర్వ్యూస్ చూడండి, ఆవిడ 90 క్రాస్ చేశారట. ఆవిడ చక్కగా కూర్చొని ఎంత మెమరీ పవర్ అంటే నేను ఆవిడకి కూడా ఇంకా వేషాలు ఇవ్వని ఆమె ఏం అడగట్లా. నేనేమంటానంటే ప్రేమించండి, గౌరవించండి. ఏమో ఇస్తే ఆవిడ కూడా చేస్తారేమో, దానికి తగ్గ క్యారెక్టర్ ఏదో ఉంటుందండి, ఉండకుండా ఉండదు. అయినా మన వాళ్ళు గుర్తురారు అప్పుడు కూడా, అది మనం ఫీల్ అవుతున్నది. అంటే మీ యొక్క ఆవేదన అనేది కూడా ఎంతగా ఉందనేది అర్థమవుతుంది. అంటే వెళ్ళిన తర్వాత మన గజమాలలు వేయడం కంటే ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకుంటే చాలు. అవునండి, కాపాడుకోవాలి. నిజమ్మా. ఆ బాధ్యత మా కుటుంబ సభ్యులదే కాదండి, మీరంతా మా కుటుంబమే. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అంతా మా కుటుంబమే. ఆ ఆర్టిస్ట్ ఉన్నప్పుడే భరోసా కలిగించండి. మన వాళ్ళు ఉన్నారు కదా, మేమేం ఆస్తులు అడగట్లేదు, కోట్లు అడగట్లేదు, మీకు మించిపోయిన రెమ్యునరేషన్ అసలు మేము ఎప్పుడూ అడగలేదు. మీరు ఏది ఇస్తే అదే తీసుకున్నాం, దాన్ని మేము పదిలంగా ఉంచుకున్నాం. అంతేగాని ఏమిచ్చారండి సినిమాలని ఎవరినన్నా అనమనండి, ఎవరు అంటారు? అమ్మా ఇది మీ పూర్తి పేరు శివపార్వతి పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి గారికి మీకు ఏమన్నా అనుబంధం ఏమన్నా ఉందా? రిలేషన్ ఏమన్నా? లేదు, ఆర్టిస్ట్ రిలేషనే. ఓకే, ఇంకేం లేదు. అంటే ఇంటి పేరు ఒకటే ఉండడంతో లేదు. ఓకే.